ప్రశాంత్ కిషోర్ యువకర్త అని చంద్రబాబు అంటున్నాడా? చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ మా దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి ఏమన్నాడు? బీహారుడు వచ్చాడు, వాడి వల్ల ఏమైంది, వాడి వ్యవహారం తెలుస్తా, ఎన్ని ఇప్పుడు అవసరమైంది అతనికి? ప్రశాంత్ కిషోర్ ఉద్యోగం చేశాడుగా మా దగ్గర కూడా, అక్కడ కూడా చేస్తున్నాడు. మేమెందుకు ప్రశాంత్ కిషోర్ కోసం ఆలోచించాల్సిందో మా నాయకుడే 10 మంది కిషోర్లు హృదయాల్లో అంత ధైర్యంగా పనిచేశాను తత్వం ఉన్నటువంటి నాయకుడు. అందుకని ప్రశాంత్ కిషోర్ వచ్చి ఓట్లు ఏమన్నా మార్పిస్తాడా, లేకపోతే ఏం చేస్తాడు? లేకపోతే చంద్రబాబు ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నట్టు ఏదో చేస్తూ ఉంటారు తప్ప ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎవరు వచ్చి పనిచేసినా, ఏ వ్యూహకర్తలు అనుకున్న వాళ్ళని అవకాశం ఉన్నప్పుడేమో ఎగిరి కాళ్ళతో తంతాం, అవకాశం లేనప్పుడేమో మళ్ళీ తెచ్చిపెట్టుకోవటం. ఇది చంద్రబాబు నైజం. కాబట్టి అతను వ్యూహకర్త అంటే ఆ వ్యూహాలు నడిపేవాడు. బీహార్లో ఏం చేశాడు, ఆయన పాదయాత్రలు ఏమైనాయో, ఆయన ఏం వ్యవహారాలు చేశాడో, పార్టీలను ఎట్లా చేశాడో అన్నీ ప్రజలకు తెలియదు కాదు. దాన్ని బూచిలాగా చూపించి ఏదో డైవర్ట్ చేయాలని ఆలోచన చంద్రబాబుకి అన్నిటి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది కూడా ఒక ప్లాను. కాబట్టి అతని కోసం మేము ఆలోచించే టైము, చంద్రబాబు కోసం ఆలోచించే టైము మాకు లేదు. మేము నిరంతరము ప్రజల యొక్క ఎదుగుదల, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమము, రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబు తుక్కు ఓడిపోతున్నాడు.